గైనకాలజీ తెలుసు, ఎస్. కాస్మెటిక్స్ తెలుసు, మరి వాడేటువంటి క్రీమ్స్ ఇవన్నీ ఈ రెండు ఎలా మిక్స్ అవుతాయా అని అనిపించింది. ఫస్ట్ నాకు ఆ క్లారిటీ ఇవ్వరా? కాస్మెటిక్ గైనకాలజీలో ఏంటంటే ఫిమేల్ బాడీకి సంబంధించి ఇది ఒక మహిళకి ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఎప్పుడు రావాలి అని అంటే ఏం చెప్తారు? నార్మల్గా ఫిమేల్లో ఏంటంటే చైల్డ్హుడ్ నుంచి మెనోపాజ్ వరకు బాడీలో ఎన్నో చేంజెస్ వస్తాయి అన్నమాట. స్పెషల్గా ఎటువంటి ట్రీట్మెంట్స్ మీరు అందిస్తారండి? మా వద్ద ట్రీట్మెంట్స్ బోత్ సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ రెండు ఉన్నాయి అన్నమాట. ఇదే ఆ ఎం చైర్. డాక్టర్ గారు భలే ఉందండి, కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. అందుకే లగ్జరీ చైర్ అని చెప్పాను మీతోటి. లగ్జరీ చైర్. ఓకే, అసలు ఏంటండి ఎం చైర్? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లా పికాసో కాస్మెటిక్ గైనకాలజీ సెంటర్ నుంచి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కిరణ్మయి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో మేడం, నమస్తే. నమస్తే. ఎస్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎస్, ఫస్ట్ నేను మీ గురించి విన్నప్పుడు చూసినప్పుడు కాస్మెటిక్ గైనకాలజీయా అంటే ఏంటి అని అనుకున్నాను. గైనకాలజీ తెలుసు, ఎస్, కాస్మెటిక్స్ తెలుసు, మరి వాడేటువంటి క్రీమ్స్ ఇవన్నీ ఈ రెండు ఎలా మిక్స్ అవుతాయా అని అనిపించింది. ఫస్ట్ నాకు ఆ క్లారిటీ ఇవ్వరా? కాస్మెటిక్ గైనకాలజీలో ఏంటంటే ఫిమేల్ బాడీకి సంబంధించి ఏదన్నా ఫంక్షనల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు ఆ యొక్క జెనైటల్ ఏరియా కానీ రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించి అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు వాటి అబ్నార్మాలిటీస్ని కరెక్ట్ చేసి నార్మల్ ఫంక్షన్లోకి తీసుకొచ్చి, అంతేకాకుండా ఈస్థెటిక్ అపియరెన్స్ కూడా ఇంక్రీజ్ చేసే ప్రొసీజర్స్ అన్నీ ఈ యొక్క కాస్మెటిక్ గైనకాలజీలో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎప్పుడో విన్నాను మ్యామ్. తర్వాత మళ్ళీ నార్మల్ దేనికైతే సెపరేట్గా వీడియోస్ చేశాం, కానీ ఇది చాలా స్పెషల్. అయితే ఇది ఒక మహిళకి ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఎప్పుడు రావాలి అని అంటే ఏం చెప్తారు? నార్మల్గా ఫీమేల్లో ఏంటంటే చైల్డ్హుడ్ నుంచి మెనోపాజ్ వరకు బాడీలో ఎన్నో చేంజెస్ వస్తాయి అన్నమాట. సో ప్యూబర్టీ రీచ్ అయ్యే టైంకి హార్మోన్స్ వాటి ప్రభావం వల్ల ఏంటంటే బాడీలో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇవన్నీ డెవలప్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ యొక్క ప్యూబర్టల్ ఏజ్లో ఏంటంటే హైమన్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే థిన్ హైమెన్ ఉన్న వాళ్ళు అది ఎర్లీగా రప్చర్ అయిపోవటం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళలో ఏంటంటే హైమెనోప్లాస్టీ అన్న ప్రొసీజర్ తోటి, అంటే అది కంపల్సరీ ఏం కాదు, అవసరం అనుకున్న వాళ్ళకి హైమెనోప్లాస్టీ సర్జరీ తోటి నార్మల్ హైమెన్ని తీసుకురావచ్చు. ఇంకా కమింగ్ టు నార్మల్గా ప్రెగ్నెన్సీ, డెలివరీ ఈ టైంలో కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుందంటే ఎక్సెసివ్గా అబ్డామెన్ స్ట్రెచ్ అవటం వల్ల ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్ వస్తూ ఉంటాయి. సో డెలివరీ అయిపోయిన తర్వాత అవి చాలా ఆడ్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ స్ట్రెచ్ మార్క్స్ని రిమూవ్ చేయటం ఇవన్నీ కూడా కాస్మెటిక్ గైనకాలజీ కిందకి వస్తుంది. అంతేకాకుండా ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే ఆ బేబీ 2.5 to 3 kg బేబీ వెయిట్ ఆ యొక్క అబ్డామెన్లో అది మోయటంతో కింద యోని ద్వారం వద్ద పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అని ఉంటాయి అన్నమాట. ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఏంటంటే లోపల యూరినరీ బ్లాడర్ని, అంతేకాకుండా ఈ యూట్రస్, వెజైనా, వెనకాల వచ్చేసరికి యానస్, రెక్టమ్ వీటన్నిటిని సపోర్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట పెల్విక్ ఫ్లోర్ మజిల్స్. సో ఆ వెయిట్ వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఎక్సెసివ్గా స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. సో గ్రావిటేషనల్ ఫోర్స్, ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా, ఆ పుల్ వల్ల ఏంటంటే వెయిట్ అంతా కిందకే బేర్ అవుతుంది అనమాట బేబీది. దాంతో ఆ మజిల్స్ స్ట్రెచ్ అవుతాయి. ఎక్సెసివ్గా స్ట్రెచ్ అవడంతో ఏమవుతుందంటే ఆ బ్లాడర్ మజిల్ కూడా వీక్ అవటం వల్ల యూరినరీ ఇన్కాంటినెన్స్ అని ప్రాబ్లం వస్తుంది. యూరినరీ ఇన్కాంటినెన్స్లో ఏమవుతుందంటే మనకి తెలియకుండానే తుమ్మినా కానీ, దగ్గినా కానీ, నవ్వినా, వెయిట్ ఏదన్నా లిఫ్ట్ చేసినా, ఇంకా ఒబిసిటీ ఉన్న వాళ్ళల్లో కూడా వాళ్ళకి తెలియకుండానే యూరిన్ లీక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత వెజైనా దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే వెజైనా లాక్స్గా, లూజ్గా అయిపోతూ ఉంటుంది అనమాట. వెజైనా లూజ్గా అయిపోవటం వల్ల ఏంటంటే తర్వాత ఈ యొక్క సెక్షువల్ డిస్సాటిస్ఫాక్షన్స్, మ్యారిటల్ హార్మోనీ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క రెక్టల్ యానల్ రీజియన్లో కూడా ఏమవుతుందంటే నవ్విన, దగ్గిన, తుమ్మిన, ఈ యొక్క మోషన్ కానీ తర్వాత గ్యాస్ కానీ లీక్ అయిపోవటం జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ మళ్ళీ మెనోపాజ్ రీచ్ అయ్యే టైంకి ఈ యొక్క ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ ఉంటుంది అన్నమాట. ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవటం వల్ల వెజైనల్ మ్యూకోజాలో ఏంటంటే ఆ యొక్క లేయర్ ఉంటుంది, మ్యూకోజల్ లేయర్ అని. ఆ లేయర్లో ఏంటంటే అది అట్రోఫీ అంటారు, థిన్గా అయిపోతుంది అనమాట.
థిన్గా అయిపోవటం వల్ల మొత్తం డ్రైగా అయిపోతుంది, సెక్రీషన్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉండవు అన్నమాట. వెజైనల్ సెక్రీషన్స్ కరెక్ట్గా లేనప్పుడు ఏంటంటే హైడ్రేషన్ ప్రాపర్గా ఉండదు. హైడ్రేషన్ లేకపోవటం వల్ల ఆ యొక్క డ్రైనెస్, ఇరిటేషన్, ఇచ్చింగ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా బ్యాక్టీరియల్ గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే pH లెవెల్స్ మెయింటైన్ అవ్వవు అక్కడ. సో దీనికి సంబంధించి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వెజైనల్ డ్రైనెస్, ఇచ్చింగ్, ఇరిటేషన్, బర్నింగ్ సెన్సేషన్ ఇవన్నీ కూడా ఎక్సెసివ్ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క ఏజింగ్ చేంజెస్ వల్ల ఏంటంటే నార్మల్ మజిల్స్ స్ట్రెచ్ అయ్యి లూజ్ అయిపోతాయి కదా, అట్లాగే వెజైనల్ మజిల్స్, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కూడా లూజ్ అయ్యి స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. దానివల్ల కూడా వెజైనా లూజ్ అయిపోయి సెక్షువల్ డిసాటిస్ఫాక్షన్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అండ్ సేమ్ ఇట్లాగే యూరినరీ బ్లాడర్ దగ్గర కూడా ఆ మజిల్స్ వీక్ అవటం వల్ల యూరినరీ ఇన్కాంటినెన్స్ అని వస్తూ ఉంటుంది. సేమ్ రెక్టల్ యానల్ రీజియన్లో కూడా సేమ్ ప్రాబ్లం వచ్చేసి ఈ యొక్క మోషన్ కానీ గ్యాస్ కానీ లీక్ అవటం ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా కాస్మెటిక్ గైనకాలజీ ప్రొసీజర్స్ కిందకి వస్తాయి. వీళ్ళకున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కరెక్ట్ చేసి వాళ్ళని కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచి నార్మల్ లైఫ్ లీడ్ చేసి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చేయొచ్చు అనమాట కాస్మెటిక్ గైనకాలజీలో. స్పెషల్గా ఎటువంటి ట్రీట్మెంట్స్ మీరు అందిస్తారండి? యా, మా వద్ద ట్రీట్మెంట్స్ బోత్ సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ రెండు ఉన్నాయి అన్నమాట. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్లోకి వచ్చేసరికి మనకి కొన్ని మెషిన్స్ తోటి లేజర్స్ ఉంటాయి అన్నమాట. CO2 లేజర్ ఉంటుంది, తర్వాత క్యూ స్విచ్ ఎండియాగ్ లేజర్ ఉంటుంది. క్యూ స్విచ్ ఎండియాగ్ లేజర్ ఏంటంటే మనము ఈ జెనైటల్ ఏరియాలో ఇంటిమేట్ ఏరియాస్ అంటాం, ఆ ఏరియాస్లో డార్క్ స్కిన్ ఉంటుంది అనమాట. డార్క్ స్కిన్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ పిగ్మెంట్ని మనం తగ్గించడానికి కొన్ని మైల్డ్ పీల్స్ యూజ్ చేస్తాము. అంతేకాకుండా ఈ లేజర్స్ తోటి కూడా తర్వాత పిఆర్పి ఇంజెక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఇచ్చేసి ఆ ట్రీట్మెంట్ ఉంటుంది. తర్వాత CO2 లేజర్ అని ఉంటుంది అనమాట. CO2 లేజర్ అన్న లేజర్ ట్రీట్మెంట్ తోటి ఏంటంటే మనము వెజైనాలో ఇందాక వెజైనల్ మ్యూకోజా థిన్ అయిపోతుందని చెప్పాం కదా, అటువంటి వాటన్నిటికీ ఈ CO2 లేజర్ యూజ్ చేసినప్పుడు ఆ వెజైనాలో ఉన్న ఈ యొక్క ఎలాస్టిన్, కొల్లాజెన్ ఇవన్నీ స్టిమ్యులేట్ అయ్యి ఆ యొక్క సెల్స్ కూడా మల్టిప్లై అయ్యి ఆ యొక్క వెజైనల్ మ్యూకోజాని మళ్ళీ థిక్గా హెల్దీగా చేస్తూ ఉంటుంది. యా, ఇంకా అదే కాకుండా మనకి హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ మెషిన్ అని ఉందన్నమాట. అది లేటెస్ట్ అనమాట. సో అదేంటంటే సూపర్ఫిషియల్గా ఏ ఇంజరీ లేకుండా ఈ అల్ట్రాసానిక్ వేవ్స్ అన్నవి నాన్ అయనైజింగ్ అల్ట్రాసానిక్ వేవ్స్ అంటారు. ఇవి డీప్ లేయర్ వరకు వెళ్తాయి అన్నమాట. డీప్ లేయర్ వరకు వెళ్ళి ఆ కొల్లాజెన్, ఎలాస్టిన్ అని ఉంటాయి అని చెప్పాను కదా, వాటిని ఏంటంటే రీమోడల్ చేస్తుంది అనమాట. హీట్ తోటి దాన్ని కరిగించి అవేంటంటే కంట్రాక్ట్ అయ్యి థిక్గా అయిపోతాయి అన్నమాట. సో మజిల్స్ కూడా థిక్గా అయ్యి ఆటోమేటిక్గా వెజైనా కూడా టైట్గా అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కాకుండా మన దగ్గర ఇప్పుడు లేటెస్ట్ ఎం చైర్ అని ఒక ట్రీట్మెంట్ వచ్చిందనమాట. ఎం చైర్ జస్ట్ లగ్జరీ చైర్ అనమాట. జస్ట్ మనం వెళ్ళి కూర్చోవటమే అందులో. సో దానిలో నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ జనరేట్ అవుతాయి అనమాట. అవి కూడా పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంగ్థనింగ్కి యూజ్ అవుతూ ఉంటాయి. చూడొచ్చా మ్యామ్? ప్రస్తుతం మన దగ్గర అందుబాటులో ఉందా? ఎస్, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ నేను మీకు చూపెడతాను ఇప్పుడు. ఓకే, వెళ్ళిపోదాం. ఎం చైర్ అని కొత్తగా వచ్చినటువంటి పరికరం అది. మనం జస్ట్ అలా కూర్చోగానే రిలాక్సేషన్ ఫస్ట్. ఫస్ట్ ఇవన్నీ ఉంటాయంట. చూద్దాం అలాగే లైవ్లో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదే ఆ ఎం చైర్. డాక్టర్ గారు భలే ఉందండి, కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. అందుకే లగ్జరీ చైర్ అని చెప్పాను మీతోటి. లగ్జరీ చైర్. ఓకే, అసలు ఏంటండి ఎం చైర్? దీన్ని యాక్చువల్గా హైఫెమ్ అంటారనమాట. హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ చైర్. ఓకే, సో దీనిలో ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వస్తూ ఉంటాయి. సో ఇది ఏ కండిషన్స్లో మనం వాడతామంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్ అయినప్పుడు, పెల్విక్ ఫ్లోర్ వీక్ అయిన వాళ్ళల్లో ఈ యొక్క ట్రీట్మెంట్ తోటి నాన్ సర్జికల్ సర్జరీ ఏమి ఉండదు, ఇన్సిషన్స్, కట్స్ కానీ ఏదన్నా లేజర్స్ కానీ ఇటువంటివి ఏమి ఉండదు, జస్ట్ కూర్చొని ఆ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అన్నమాట. ఇదేంటంటే ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్ అవుతాయి కదా, నేను చెప్పాను కదా ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో, మెనోపాజ్లో, ఇంకా మేల్స్లో కూడా పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్ అవుతూ ఉంటాయి అన్నమాట, ఒబిసిటీ వల్ల, ఏజింగ్ చేంజెస్ వల్ల కూడా. సో ఇటువంటి కండిషన్స్ అన్నిట్లో కూడా మనము ఈ ట్రీట్మెంట్, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏం చేస్తాయంటే ఆ యొక్క మజిల్స్ వీక్ అవుతాయి కదా, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్, వాటిని స్టిమ్యులేట్ చేస్తాయి అన్నమాట. దీన్ని యాక్చువల్లీ మనము కిగిల్స్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి, నార్మల్గా కిగిల్స్ ఎక్సర్సైజెస్ అని చేస్తారు అనమాట. సో మనం ఎక్సర్సైజెస్ చేయకుండా జస్ట్ ఈ చైర్లో కూర్చుంటే ఇది ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ కిగిల్స్ ఎక్సర్సైజెస్
హాఫ్ అన్ అవర్లో చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ఇంపాసిబుల్ విత్ మ్యాన్ అనమాట. మనకి కుదరదు థౌజండ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వన్ సిట్టింగ్ లో చేయటం అన్నది కుదరదు. అవును. సో అది ఇది పర్ఫామ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎంతో బాగా ఫిట్నెస్ ఫ్రీగా అయితే ఒక 100లో చేయగలుగుతారు, అంతే, దట్స్ ఆల్, దట్స్ ఇట్. థౌసండ్స్ లో సాధ్యం కాదు. యా, ఇప్పుడు మనం థౌజండ్స్ ఆఫ్ కిగిల్స్ ఎక్సర్సైజెస్ ఎందుకు ఎట్ ఏ టైం చేయాలి అన్నది మీకు తెలియాలన్నమాట. సో యాక్చువల్లీ ఇది చాలా ఇయర్స్ వరకు ఏంటంటే మన మజిల్స్ ఆ యొక్క పెల్విక్ ఫ్లోర్ వీక్నెస్ తోటి సఫర్ అవుతూ ఉంటాయి. సో అవేంటంటే ఆ బ్లాడర్ని కంట్రోల్ చేయటం కానీ రెక్టమ్ని కంట్రోల్ చేయటం కానీ ఇవన్నీ మర్చిపోయి ఉంటాయి అన్నమాట. ఏదే అది మర్చిపోయి ఉంటాయి అనమాట. సో అది మర్చిపోయి ఉంటాయి. అది వాళ్ళకి కంట్రోల్ చేయాలనుకున్నా కానీ కంట్రోల్ చేసుకోలేరు. ఆ యూరినరీ ఇన్కాంటినెన్స్ ని, రెక్టల్ ఇన్కాంటినెన్స్ ని, ఆ వెజైనల్ లాక్సిటీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. వాళ్ళకి లాంగ్ లాస్టింగ్ గా ఎప్పటి నుంచో వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళల్లో ఏంటంటే న్యూరో మస్కులర్ కంట్రోల్ అని ఉంటుంది. యాక్చువల్లీ ఒక మజిల్ పనిచేయాలంటే నర్వ్ స్టిమ్యులస్ రావాలన్నమాట. నర్వ్ స్టిమ్యులస్ వచ్చినప్పుడే ఆ మజిల్ కంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో అవేంటంటే ఆ యొక్క స్టిమ్యులస్, నర్వ్ స్టిమ్యులస్ అవన్నీ మర్చిపోయి ఉంటాయి. జస్ట్ నర్వ్ స్టిమ్యులస్ వచ్చినా కానీ అవి రియాక్ట్ అవ్వలేవు అనమాట. సో ఈ నార్మల్గా మనం హండ్రెడ్స్ ఆఫ్ కిగిల్స్ ఎక్సర్సైజెస్ చేస్తే ఆ న్యూరో మస్కులర్ స్టిమ్యులస్ అది యాక్టివేట్ అవ్వదు. ఒకేసారి థౌజండ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మనం ఒకసారిగా చేసినప్పుడు అది యాక్టివేట్ అయ్యి మళ్ళీ ఆ మజిల్స్ వర్కింగ్ కండిషన్లోకి వస్తాయి అన్నమాట. చాలా షేప్ అవుట్ అయిపోయి లాగ్స్ అయిపోయి ఉంటాయి ఆ మజిల్స్. సో అవన్నీ అప్పుడు వర్కింగ్ కండిషన్లోకి వచ్చి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది చూపిస్తారా? మొత్తం ఇదంతా ఒకటే? యా, ఈ బోత్ సేమ్ అన్నమాట. ఇది కంట్రోల్ యూనిట్, అది చైర్. దీనిలో నుంచి మనం ఎనర్జీస్ అవన్నీ కంట్రోల్ చేస్తాం అన్నమాట. ఎంతసేపు కూర్చోవాలండి ఇందులో? దిస్ ఇస్ హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్. హాఫ్ అన్ అవర్ యాక్చువల్లీ ఇది హాఫ్ అన్ అవర్. ఇనీషియల్గా వీక్లీ 2 సిట్టింగ్స్ తీసుకోవాలన్నమాట, 3 సిట్టింగ్స్. తర్వాత నుంచి మంత్లీ 1 సిట్టింగ్, టోటల్ 5 to 6 సిట్టింగ్స్. ఫస్ట్ సిట్టింగ్ తర్వాతే మనకి చేంజ్ తెలిసిపోతూ ఉంటుంది అనమాట. సో ఇమీడియట్ గా ఉంటాయి రిజల్ట్స్. పర్టికులర్ గా ఏజ్ అని ఉంటుందా అండి? ఈ ఏజ్ వాళ్ళకి ఈ ప్రాబ్లం 30 to 60 ఇయర్స్ మధ్యలో, మామూలుగా చైల్డ్ బర్త్ అయిన తర్వాత నుంచి 60 ఇయర్స్ వరకు, మెనోపాజ్ వరకు ఇది యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇదేంటంటే నార్మల్ మజిల్ కంట్రాక్షనే కాకుండా వెజైనాలో మ్యూకోజా ఉంటుందని చెప్పాను కదా, ఆ యొక్క సెక్రీషన్స్ అవన్నీ తగ్గిపోయి అట్రోఫీ అవుతుందని. ఆ యొక్క వెజైనల్ మ్యూకోజాని కూడా ఇంప్రూవ్ చేసి వెజైనల్ సెక్రీషన్ ఇంక్రీజ్ చేసి ఆ వెజైనల్ ఇరిటేషన్, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా తగ్గిస్తూ ఉంటుంది. వీటితో పాటు ఇంకా మీరు ఏమైనా మెడిసిన్స్ సజెస్ట్ చేస్తారా? ఆ మెడిసిన్స్ ఏం అవసరం లేదండి. దిస్ ట్రీట్మెంట్ ఈజ్ ఎనఫ్ ఫర్ దట్. సరిపోతుందా? ఓకే. అన్నిటికీ పనిచేస్తుంది ఇది. వారానికి 2 సార్లు అండి? వారానికి 2 సార్లు, 3 వీక్స్, వారానికి 2 సార్లు రావాల్సి. అలాగే తర్వాత మంత్లీ వన్స్ ఇంకో 3 సిట్టింగ్స్ దాంతో కవర్ అయిపోతుంది. తర్వాత ఎవ్రీ ఇయర్లీ ఒక మెయింటెనెన్స్ సెషన్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. డాక్టర్ గారు, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇదంతా కూడాను, మరి వీటికి ఎంత ఖర్చు అవుతుంది ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలి? ఇది చాలా రీజనబుల్ ప్రైస్ లో అయిపోతూ ఉంటుందండి. ఎవరైనా ఎఫర్ట్ చేసి చేయించుకోవచ్చు ఈ ట్రీట్మెంట్ ని. సఫర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో వారానికి 2 రోజులు అన్నారు కాబట్టి వచ్చి ఇక్కడ ఉండొచ్చు. వేరే ఎక్కడన్నా ఒకవేళ మేబీ ఏదన్నా ఊర్లో ఉన్నా తెలిసిన వాళ్ళు అందుబాటులో ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే మనకి డియో స్కిన్ అనేది 7 బ్రాంచెస్ వరకు ఉన్నాయి హైదరాబాద్ లో. సో ఏది దగ్గరలో అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఒకసారి అంటే ఎలా ఫీల్ అవుతాము? ఇది అంటే వైబ్రేట్ అవుతుంది అన్నారు, మజిల్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అని చెప్పాను కదా, మన యోని యొక్క ముఖద్వారం వద్ద ఉండే మజిల్స్ ని పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటారు. ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఏంటంటే బ్లాడర్ ని, వెజైనా ని, రెక్టమ్ ని సపోర్ట్ చేస్తాయి అన్నమాట. సో ఆ మజిల్స్ ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చి. ఎలా ఉంటుంది మ్యామ్ ఇదంటే? వైబ్రేట్ అవుతుందా? ఎలా? మజిల్స్ స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి. మీరు ఒకసారి కూర్చొని చూడండి, యూ కెన్ ఎక్స్పీరియన్స్. అవునా? కూర్చోవచ్చు కదా మేడం? ఓకే, ధైర్యంగా కూర్చుందాం. కానీ చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది చూస్తుంటే నాకు. చైర్ వెరీ లగ్జరీ చైర్, ఇది చాలా కంఫర్ట్ గా ఉందండి. హై అండ్ ఎక్విప్మెంట్ ఇది. ఎవరైతే చాలామంది ఇప్పటివరకు డాక్టర్ గారు చెప్పిన మాటలు బట్టి నాకు అర్థమైంది, మనం అంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, తగ్గిపోతుందిలే, ఏం కాదులే, అమ్మమ్మలో నాన్నమ్మలో చెప్పారు కదా, నడుముకి గట్టిగా కట్టుకుంటే సరిపోతుందిలే అంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మనం ఫాలో అయిపోతాం. వాటితో పాటుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ గారు చెప్పినవి వినాలి మనం. అందులో ముఖ్యమైనది ఇలాంటివి అనమాట. సో ఎలా ఉంది చైర్ ఎక్స్పీరియన్స్ అనేది నేను ఒకసారి ఫీల్ అయ్యి చెప్తాను మీకు. మేడం రెడీ? హౌ డు యూ ఫీల్? ఎస్, వైబ్రేట్ అవుతుంది. హ్యాండ్స్ ఇలా పెట్టచ్చండి? పెట్టచ్చు. జస్ట్ లెగ్స్ ఇలా అపార్ట్ చేసుకొని కూర్చుంటే సరే. ఎస్, ఓకే. అవి లోపల డిఫరెంట్ టైప్ ఆఫ్ కంట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి.
కీగిల్ ఎక్సర్సైజ్ 1000 పైన మనం చేస్తే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఇలా ఈ చైర్ పైన అరగంట హాఫ్ అన్ అవర్ కూర్చుంటే చాలు. కూర్చుంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ కిగిల్ ఎక్సర్సైజెస్ తోటి సమానం అన్నమాట. రైట్. సో ఒక హాఫ్ అన్ అవర్ ఎస్, నేను ఒక అరగంట ఇలా కూర్చుని రిలాక్స్ అవుతాను, మీరు అలా చూస్తూ ఉండండి. హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. అరగంట ప్రశాంతంగా కూర్చోగలిగానండి. నిజంగా భలే డిఫరెంట్ గా ఉంది మ్యామ్. అలా అలా పిచ్ పెరుగుతోంది, ఆ వైబ్రేషన్ లెవెల్ అనేది మళ్ళీ తగ్గుతూ మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. డిఫరెంట్ కంట్రాక్షన్స్ అన్నమాట, డిఫరెంట్ మజిల్స్ కంట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క మజిల్ ఒక్కొక్క సారి స్టిబులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఫినిష్ అయిపోయింది. సో ఇంకా లేవచ్చు కదా మ్యామ్? ఎస్, మీరు లేవచ్చు. చాలా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది నిజంగా. అంటే కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము మ్యామ్ మనం. యాజ్ ఎ విమెన్ గా ఐ నో, నేను మదర్నే. అవును, నాకు ఒక 3.5 years అయింది, డెలివరీ సి సెక్షన్ అయింది. ఓకే. సో నాకు తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుంది. కాబట్టి సి సెక్షన్ అయిందంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి వచ్చిన దాన్ని నేను. అలా సఫర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో కాస్మెటిక్ గైనకాలజీలో ఆ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసి మళ్ళీ నార్మల్ కండిషన్ కి తీసుకురావటమే ఈ యొక్క కాస్మెటిక్ గైనకాలజీలో ఉన్న ప్రొసీజర్. అంటే తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, సిగ్గుపడతాం. అంటే ప్రైవేట్ పార్ట్స్ గురించి వాటి గురించి అడగాల డాక్టర్ గారు, కొంచెం ఏదో ఒక ఆత్మీయత భావం ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి డాక్టర్ గారిని సంప్రదించాలి. ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉంది. సో వీ క్యాన్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లమ్ అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఇంటర్నల్ గా సఫర్ అవుతూ ఉంటారు అనమాట, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవటం ఇటువంటివన్నీ ఉంటాయి అన్నమాట. తర్వాత సో ఇవన్నీ ట్రీట్మెంట్స్ మనకి ఈ యొక్క కాస్మెటిక్ గైనకాలజీలో ఇంక్లూడ్ అవుతాయి. వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, అందరూ తీసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్స్ అన్ని అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. నో నీడ్ టు వరీ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే అండి. సో చూసారు కదా, మహిళలుగా మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామండి. ప్యూబర్టీ దగ్గర నుంచి చూసుకుంటే మెనోపాజ్ వరకు కొన్ని ప్రాబ్లమ్స్ మనం బయట చెప్పుకోలేని ఉంటాయి. డాక్టర్ గారితో మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం అవి. అలాంటివి ఇక్కడ మనకి నియోస్కిల్లో స్పెషల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చూసినటువంటి లగ్జరీ చైర్ ఏదైతే ఉందో, ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ స్పెండ్ చేస్తే చాలు మీకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఎప్పటి నుంచో మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్కి. ఇలాంటివి చేస్తే సిట్టింగ్స్లోనే మీకు, అంటే కొద్ది నెలల్లోనే మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దానికి ఒక సొల్యూషన్ కూడా మీకు అందిస్తున్నారు. సో ఇంకా మాకు వివరాలు కావాలి, మాకు తెలిసిన వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు, లేకపోతే మాకే ఒక ప్రాబ్లం ఉందండి, అవసరం మేము డాక్టర్ గారిని కలవాలనుకున్నాం అంటే కనుక మీకు స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లే చేస్తాను, అలాగే అడ్రస్ కూడా ఇస్తాను. మొత్తంగా మనకి నియోస్కిన్ 7 branches ఉన్నాయి. ఎక్కడైనా సరే మీరు సంప్రదించవచ్చు. మీకు ప్రాబ్లం ఏంటో చెప్పండి, సొల్యూషన్ ఆటోమేటిక్గా దొరుకుతుంది. వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.